చాలామంది కొత్తగా స్టార్ట్ చేసే ఫార్మర్స్ చేసే తప్పు ఏంటంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం 20తోనో 30తోనో 40తోనో 50తోనో అనేసి అనుకుంటూ ఉంటారు. సో దానికొని ఏం చేస్తారు అంటే చిన్న చాప్ కట్టర్లు తీసుకుంటారు అనమాట. 25,000లో వస్తుందిలే అని చెప్పేసి. దానివల్ల మీకు వచ్చే కష్టాలు అంతు చిక్కనివి. అండ్ దాన్ని రీసేల్ కూడా మీరు చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అదే పెద్ద చాఫ్ కటర్ తీసుకుంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది 20 కానీ 50 కానీ 100 కానీ రేపటి రోజున మీరు పెంచుకొని వెళ్ళాలి 100, 200, 300 అన్నప్పుడు మీకు ఆ చాఫ్ కటర్ పనిచేయదు, పనికి రాదు. అసలు మీరు ఇంత లోడ్ ఇప్పుడు మేము ఈ షాప్ కట్టర్లు ఇంత పెద్ద లోడ్ వేస్తున్నాం, ఎంతెంత కట్టలు వేస్తున్నాం చూడండి. ఎంత లావు కట్టలైనా కానీ ఇది కట్ చేసేస్తుంది, గేర్ ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటంటే అది 25,000 అయితే ఇది 50,000 అవుతుంది. కానీ రీసేల్ చేసుకునేటప్పుడు మీకు డబ్బులు కూడా అలానే వస్తాయి. అదే చిన్న చాప్ కట్టర్లు అనుకోండి, చాలామంది తీసుకున్న రైతులు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. పొద్దునైనా అది అనేసి లేదా పక్కన పెట్టేస్తున్నారు, స్ప్రేయర్గా పెట్టేస్తున్నారు. ఎప్పుడన్నా పెద్దది జరిపినప్పుడు వాడుకుందాం అంటే డబల్ ఖర్చు అయిపోతుంది మీకు. సో పెద్ద చాప్ కటర్ తీసుకొని పెట్టుకుంటే మీకు ఈ మంత్ 2 ట్రైనింగ్స్ ఉన్నాయండి. ఒక ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్లో 29వ తేదీ ఉంది. దానికన్నా ముందు కడపలో 22వ తేదీ ఉంది. చాలా రోజుల నుంచి కడప సైడ్ పెట్టాలనుకుంటుంటే కుదరట్లేదు బికాజ్ ఆఫ్ ఆఫీస్ అంతా. ఈసారి పెట్టగలుగుతున్నాం, మళ్ళీ ఎప్పుడు పెడతానో తెలియదు. దీన్నే మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకి హైదరాబాద్ కాంటాక్ట్ చేయండి. ఈరోజు 100 ఉన్నవి రేపు 200 300 400 కానీ ఇదే చాఫ్ కట్టర్తో మీరు వర్కౌట్ చేయొచ్చు. అదే మీరు ఇప్పుడు చిన్నది తెచ్చుకున్నారు, నా దగ్గర ఉన్నది ఎన్ని చిన్న పిల్లలే కదా అని చెప్పేసి, అంటే తక్కువ ఉన్నాయి కదా కౌంట్ అని చెప్పేసి తర్వాత పెంచుకోవాలన్నప్పుడు మళ్ళీ కొత్త చాఫ్ కట్టర్ కొనాల్సి వస్తుంది. కానీ దాని నుంచి వర్కౌట్ చేయాలంటే అది ఒక 4-5 కాడలు పెట్టిన వెంటనే ఇప్పుడు ఇట్లాంటివి ఏ గడ్డైనా సరే ఒక లిమిట్కి మించి దాన్ని కొంచెం కన్నా ఎక్కువ పెడితే అవి ఏమవుతాయిరా అంటే స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్ చేయాలి, లేదంటే కింద మోటార్ హీట్ అయిపోతూ ఉంటుంది. ఆఫ్ చేసి మళ్ళీ వెనక్కి తీసి మళ్ళీ దారిలో ఏదైనా ఇరుక్కుంటుంది, అది క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. టైం ఎంత వేస్ట్ అవుతుందంటే అంత వేస్ట్ అవుతుంది. సో దానికన్నా పెద్ద చాఫ్ కట్టర్ కొనుక్కొని పనిని తొందరగా కంప్లీట్ చేసుకోవడం చాలా మంచిది. నేను అందుకే అందరికీ అదే సజెస్ట్ చేస్తుంటా. ఇప్పుడు చిన్నది మీరు సక్సెస్ అవ్వాలనే వచ్చారు. సక్సెస్ అవ్వడానికి ఎన్ని కావాలంటే అన్ని చేయండి. ఎవరిని అడగాలంటే వాళ్ళని అడగండి, ఎవరిని కాంటాక్ట్ చేసుకుని ఎవరిని ఫాలో అవ్వాలంటే వాళ్ళని ఫాలో అవ్వండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు. చాలా తెలియక ఏదో మనం అనుకునిందే కరెక్ట్ అనుకొని స్టార్ట్ చేస్తారు, కానీ కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పులు సరిదిద్దుకోండి, సక్సెస్ అవుతారు. మేము కూడా ఎన్నో జీవాలు చంపుకున్న తర్వాతనే కదా సక్సెస్ అయింది. ఊరికనే సక్సెస్ అవ్వలేదు మేము, మాకేం ప్రాబ్లమ్స్ రాలేదని కాదు. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేటివి కామన్, దాన్ని నడుపుకుంటూ పోతుండాలి మనం.